తీయని పెరుగుతో కమ్మగా చేసుకునే మజ్జిగ పులుసు ఎవరు ఇష్టపడరండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుందన్నమాట. వేడి వేడి రైస్లో ఈ మజ్జిగ పులుసు వేసుకొని తింటుంటే 2 ముద్దలు ఎక్కువే తింటారు, కానీ తక్కువ మాత్రం తినరు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మజ్జిగ పులుసు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇక్కడ మనం 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాము. కమ్మని పెరుగు తీసుకున్నాం. 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్క, 6-7 వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, పొట్టు తీసేసి. తగినంత కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న తెల్లగడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పొట్టు అయితే తీసేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూను తినే శనగపప్పు అయితే వేసుకోవాలి. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇందులోనే కొత్తిమీర, తగినంత సాల్ట్ అయితే వేసుకొని దీన్ని అయితే మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగు మిక్సీలో వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి, గడ్డలు లేకుండా. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మిక్సీ చేసి పెట్టుకోవాలి పెరుగుని. ఇప్పుడు ఈ పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్, అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ఇందులో వేసేస్తున్నాను. మన ఇష్టం ఫ్రెండ్స్, మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఈ మజ్జిగలో అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ మిశ్రమాన్ని ఈ మజ్జిగలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగ పులుసు తయారీ విధానం చూస్తున్నాము. ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. చాలా సూపర్ రెసిపీ. సమ్మర్లో ఎక్కువగా తయారు చేసుకుంటారనమాట. చాలా టేస్టీ హెల్దీ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 మెంతి గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు అయితే వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 తెల్లగడ్డపాయలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. మనం తీసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ ఫ్రెండ్స్, ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్ రెసిపీ. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. మజ్జిగ పులుసు వేడి వేడి రైస్లో అయితే కమ్మగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి. పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, యాంటీబయాటిక్. పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కలిపి కాస్త వేగనిచ్చి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మజ్జిగ అయితే ఇందులో వేసుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఈ మజ్జిగలో మిక్సీ చేసి పెట్టుకున్నాం, అదంతా ఈ మజ్జిగలో అయితే వేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తున్నారా. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ కట్ చేసిన తర్వాత మాత్రమే మజ్జిగ అనేది వేసుకోవాలి. స్టవ్ వెలుగుతున్నప్పుడు మాత్రం వేయకూడదు, మజ్జిగ అనేది విరిగిపోతుంది అన్నమాట. స్టవ్ కట్టేసేసి అప్పుడు
ఈ మజ్జిగ అనేది తాలింపులో వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత సింపుల్గా అయితే మజ్జిగ పులుసు తయారయ్యే విధానం చూసాము. ఇంతే ఫ్రెండ్స్, వేడి వేడి రైస్లో అయితే అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.